ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ భస్మ బుధవారపు దినాన్న దేవుని వాక్యంని పంచుకుంటాకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. లెంట్ సీజను ప్రారంభమైంది అని చెప్తూ ఉంటారు. లెంటు అనేది తెలుగు పదం కాదు, కానీ ఇట్స్ అన్ ఆంగ్లో సాక్సికన్ వర్డ్. లెంటు అంటే అర్థం వసంతకాలమని, చిగురించే కాలమని అర్థం వస్తుంది. పగలగొట్టబడుట అంటే హృదయాలు పగలగొట్టబడాలి, దేవునికి దగ్గరగా జరగాలి, దేవుని దగ్గర ఓపెన్ అవ్వాలి, ఆయన పోలికలోనికి మార్చబడటానికి సమీపంగా జరగాలి. దాని కొరకు ఉపవసిస్తారు, ప్రార్థనలు చేస్తారు. ఈ 40 దినాలు ఒక వ్రత దినాలుగా పాటిస్తుంటారు. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఏమిటంటే, ఇది స్పష్టంగా యేసుక్రీస్తును సూచిస్తుంది. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అని. యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయినప్పటికీ కూడా మ్రాను మీద వ్రేలాడదీయబడినాడు. ఏమిటి, ఎందుకు ఇది జరిగింది? మనము పొందవలసినటువంటి శాపమును యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. ఆయన శరీరము రాత్రివేళ శిలువపై ఉండడానికి అనుమతించబడలేదు. అది క్రొత్త నిబంధనలో సువార్త పత్రికలు కూడా వ్రాయబడి ఉంది. ఒక కొయ్యి మీద, ఒక స్తంభం మీద వ్రేలాడదీయడం అంటే ఏమిటి? అతని శరీరము మ్రానుపై చూచుటను బట్టి ఒక నేరస్తుడిని వ్రేలాడదీసినట్లుగా వ్రేలాడదీయబట్టు. అంటే ఇక్కడ గ్రహించండి, చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవి ఆ మ్రాను మీద ఉన్నవాడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడు, తిరస్కరించాడు, కాబట్టి దానికి తగిన శిక్ష, పనిష్మెంట్ అని ప్రజలు భయపడేటట్లుగా, ఇవి కెన్నడూ వాళ్ళు తప్పు చేయకూడదు అని చూపించేటట్లుగా వాళ్ళ యొక్క బహిరంగ శిక్షను చూపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖనం క్రీస్తు యొక్క శిక్ష ఆయన పాపం చేశాడనా? కాదు కదా. ఆయన శాపగ్రహీత కాదు కదా. మ్రానుపై వేలాడదీయబడి ఉన్నాడు. అంటే పాపులైనటువంటి మనకు ప్రత్యామ్నాయంగా తన సిద్ధాంతాన్ని ఇక్కడ సమర్థించుటకై పౌలు కూడా రాస్తాడు గలతీ పత్రికలో కూడా. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని. శాపము మనది, కానీ శాపములకు గురైన వాడు ప్రభువారు. ధర్మశాస్త్రము శాపం క్రింద ఉండుట వలన ధర్మశాస్త్రము నుండి, ఆ శాపము నుండి మనల్ని విడిపించటానికి ప్రభువుకి వీలుపడింది. ధర్మశాస్త్రమును ఉల్లంఘించినప్పటికీ కూడాను అక్కడ ఏమంటున్నాడు, దాని శాపమునకు గురైన వారందరికీ కూడా నిరీక్షణ ఉంది అని కూడా పౌలు క్రొత్త నిబంధనలో తన పత్రికలో నొక్కి చెప్తూ ఉంటాడు. ప్రియులారా, గ్రహించండి, నిరీక్షణ ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించినటువంటి క్రీస్తులో ఉంది. మన కొరకు శాపమును స్వీకరించి, అంటే మన కొరకు శాపముగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు. మ్రాను మీద వ్రేలాడదీయబడినాడు, మనల్ని విమోచించాడు. ధర్మశాస్త్రమును ఉల్లంఘించి నేరము చేసిన వారందరికీ కూడా పిల్లరా రావలసిన శిక్షను, మనకు రావలసిన శిక్షను తనపై వేసుకునుట విమోచనం యొక్క బలమైన ప్రదర్శన అండి అది. అంటే పాపులపై పడవలసిన శిక్ష పాపపు లేని వానిపై శిక్ష పడుట, ఒక శాపగ్రస్తుడిగా కనపడుట. పిల్లరా, గ్రహించండి, మనిషికి తెలుసు తను చేసే తప్పని తెలిసి కూడా, చేయకూడదని తెలిసి కూడా దాన్ని పదే పదే కొనసాగిస్తున్నాడు. అవార్డు గ్రహీత అంటారు చూసారా, అవార్డు స్వీకరించారు. ప్రభు మానవులందరి యొక్క శాపగ్రహీతగా మారాడు, శాపగ్రస్తుడిగా వ్రేలాడదీయబడ్డాడు. అదే మనం చదువుకున్న మూలవాక్యం పిల్ల లేఖనమును ధృవీకరిస్తుంది. పాత నిబంధన కాలంలో నేరస్తులను ఏం చేసేవారంటే ఉరికొయ్యి మీద ఉరి తీసేసేవాడు. ఉరి తీసిన తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఒక కొయ్యి మీద కానీ స్తంభం మీద కానీ నిలబెట్టి ప్రజలందరికీ బాహాటంగా చూపించేవారు. ఇదిగో ఇతను ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు, శాపం పొందాల్సిన వ్యక్తి ఇదిగో ఇలా బలైపోయాడని. కానీ పగల వరకే అది ప్రదర్శన, రాత్రి దేహాన్ని ఉంచకూడదు. అది మనం తర్వాత చూస్తూ ఉంటాం. ప్రదర్శించబడేవారు క్రీస్తు శిలువ ద్వారా
భరించినటువంటి ఆ శాపము మన కొరక తన కొరక అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. యూదులు అప్పుడు గ్రహించలేదు. సిలువేయండి సిలువేయండి అని చంపేమని చెప్పారు తప్ప వాళ్ళు గ్రహించేంత వరకు ఆయన మరణం యొక్క విధానము యూదుల విశ్వాసానికి ఆటంకంగా ఉంది. మనమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సత్యమే యెషయా కూడా ప్రవచిస్తాడు. మన కొరకు, మనుషులందరి కొరకు మహోన్నతుడైనటువంటి దేవుడు మామూలు మనిషిగా మ్రాను మీద వేలాడదీయబడి ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలిసి సత్యమునకు దూరంగా ఉన్నటువంటి మనము సత్యమునకు సమీపించి సత్యదేవుణ్ణి మనం హత్తుకుని మన జీవితాలు పావనము చేసుకుందుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. జగద్రక్షకుడా, మా కొరకు శాపగ్రహీతగా మారిన తండ్రి, ప్రభువా నీకు వందనములు నాయన. మమ్మల్ని పునీతులను చేయటం కొరకు పావనుడా నిర్మలమైనటువంటి మీ జీవితము తండ్రి ప్రభు మా కొరకు తండ్రి నేరస్తులుగా చూపించబడ్డారు. మేమెంత ధన్యులం ప్రభువా. మీకే వందనములు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.